వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ బ్రెస్ట్ క్యాన్సర్. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది తెలియజేయడానికి ఒమేగా హాస్పిటల్ చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. క్యాన్సర్స్లో ఇండియన్ విమెన్స్లో పర్టికులర్గా తీసుకుంటే క్యాన్సర్స్ అనగానే ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సరే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు విమెన్స్ ఈ మధ్య కాలంలో? మీరు అన్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే భారత స్త్రీల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందండి. 2022 అంటే 2.5 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన వారి సంఖ్య 2,16,000 ఉందండి. ఇదే 2019లో అది 1,60,000 మాత్రమే. క్రమం తప్పకుండా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ భారతదేశంలో అత్యధికంగా పెరిగిపోతుంది. గ్లోబల్ బర్డెన్ ఫర్ డిసీజ్ డేటాబేస్ వారి ప్రకారం భారతదేశంలో ఇక నుంచి ప్రతి సంవత్సరం మోర్ దాన్ 40,000 to 50,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్స్ యాడ్ అవుతాయంట. అంటే ఇమాజిన్ చేయండి, 2 సంవత్సరాలకి 1,00,000 క్యాన్సర్లు పెరిగిపోతాయి బ్రెస్ట్ ఎలోన్. అంత ర్యాపిడ్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ భారతదేశంలో పెరిగిపోతుంది. వాళ్ళ ఎస్టిమేట్ ప్రకారం భారతదేశంలో $20 బిలియన్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడేవారు ట్రీట్మెంట్కి ఖర్చు చేసే అమౌంట్ ఇండియాలో $20 బిలియన్ ఉండబోతోంది. అంటే ఎకనామిక్ బర్డెన్ మన భారత ప్రజల మీద చాలా ఎక్కువగా ఉండిపోతుంది ఈ ఒక్క డిసీజ్ వలన. ఇది అంటే ఈ క్యాన్సర్ బారిన పడిన వారి చనిపోయే వారి సంఖ్య కూడా క్రమం తప్పకుండా పెరిగిపోతుందండి. పోయిన సంవత్సరం అంటే 2023లో మోర్ దాన్ 82,000 పీపుల్ డైడ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే ఇన్సిడెన్స్ 2,50,000 ఉంటే 83,000 మంది బ్రెస్ట్ క్యాన్సర్ బారిన చనిపోయారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య, అలాగే పడినప్పటికీ దానివల్ల మరణించే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోతుంది. కారణం ఏంటంటే ప్రజలలో అవగాహన లోపించటం, క్యాన్సర్ని ముందుగా డయాగ్నోస్ చేసుకోలేకపోవటం, అవేర్నెస్ లేకపోవటం వల్ల లేట్ స్టేజెస్లో డాక్టర్స్ దగ్గరికి వస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ప్రయత్నించినప్పటికీ కూడా. సో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్. మన పిల్లల్లో ముఖ్యంగా అర్లీగా మెనార్స్ రావటం, వారు తీసుకునే డయటు, ఈ కంటామినేటెడ్ మిల్క్, ఈస్ట్రోజన్తో కంటామినేటెడ్ మిల్క్, అంటే ఆక్సిటోసిన్ ఇండ్యూస్ చేసి ఆ మిల్క్ మన కౌస్లో మిల్క్ బ్రీడింగు, దీనివల్ల ఎర్లీగా మెనార్స్ వచ్చేస్తుంది మన చిన్నపిల్లల్లో. ఒబేసిటీ కూడా ఒక బేసిక్ కారణం. ఈ పిల్లల్లో చిన్న వయసులోనే భారతదేశంలోనే 30-35లోనే చాలా మందిలో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాం. మిగతా ప్రపంచంలో మిగతా దేశాల్లో ఈ ట్రెండ్ లేదు. అర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య భారతదేశంలో ఎక్కువగా ఉండబోతుంది. అలాగే లేట్గా మ్యారేజ్ చేసుకోవటం, లేట్గా ఫస్ట్ చైల్డ్ కంటాం. ఫస్ట్ చైల్డ్ కనుక 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే 18 ఇయర్స్కే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వస్తే చాలా తక్కువ ఇన్సిడెన్స్ ఉన్నట్టయితే 5 times ఇంక్రీజ్ రిస్క్ ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళలోనూ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలోనూ, అంటే హెరిడిటరీ కాదు బట్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అంటే సోదరుడు కానీ తండ్రి గారికి కానీ తల్లి గారికి కానీ ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టయితే ఆ వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఒబీస్ ఉమెన్లోను, ఆల్కహాల్ తీసుకునే ఉమెన్లోను, స్మోక్ చేసే ఉమెన్లోను, వీళ్ళందరూ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరిగే కొద్ది, హార్మోన్ బ్యాలెన్స్ తగ్గటం, వీటి వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ భారతదేశంలో క్రమం తప్పకుండా పెరిగిపోతుంది. ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అని ఎలా తెలుసుకోవడం అంటారు డాక్టర్ గారు? చాలా మందికి లాస్ట్ స్టేజ్లో వస్తారు అని చెప్పేసి మీరు అంటున్నారు, కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లోనే తెలుసుకునే వీలు ఉంటుందంటారా? ఎస్, బ్రెస్ట్ క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ మీద ప్రతి స్త్రీ కూడా అవగాహన పెంచుకోవాలి. అలాగే బ్రెస్ట్ని వారికిగా వారు పరీక్ష చేసుకోవటం మీద కూడా అవగాహన పెంచుకోవాలి. వార్నింగ్ సిగ్నల్స్ అంటే వెరీ సింపుల్ అండి. బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద ముడతలు పడినట్టు ఉండటం, స్కిన్ మందంగా ఆరెంజ్ పీల్ లాగా తయారవటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద నరాలు ఉబ్బి ఉండినట్టు ఉండటం, బ్రెస్ట్లో ఒక గడ్డ ఏర్పడటం, నిప్పుల్ అండ్ ఏరియాలా కాంప్లెక్స్ రెండు ఒకే లెవెల్లో ఉండకుండా ఉండటం, నిప్పుల్ అండ్ ఏరియాలా కాంప్లెక్స్ నుంచి బ్లడీ డిశ్చార్జ్ కానీ, బ్లాకిష్ కానీ, బ్రౌనిష్ డిశ్చార్జ్ కానీ రావటం, స్కిన్ మీద కానీ నిప్పుల్ ఏరియాలా కాంప్లెక్స్ మీద కానీ అల్సర్ లాగా ఏర్పడటం, అలాగే అండర్ ఆర్మ్స్లో గడ్డలు రావటం, ఇవన్నీ కూడా వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే ఇవన్నీ ఉంటే క్యాన్సర్ ఉందని కాదు, క్యాన్సర్ ఉండి ఉండవచ్చు. దగ్గరలో ఉన్న వారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ ఉన్నట్టయితే పరీక్ష చేసుకోవాలి. అలాగే ప్రతి సంవత్సరం కూడా
వారి దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ కానీ ఒక ట్రైన్డ్ హెల్త్ నర్స్ కానీ సంప్రదించి బ్రెస్ట్ వారికిగా వారు ఎలా పరీక్ష చేయాలో నేర్చుకోవాలి. ఇట్స్ వెరీ సింపుల్ ఇది. రైట్ చెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తోను, లెఫ్ట్ చెస్ట్ని రైట్ హ్యాండ్తోను, ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో, టిప్స్ ఆఫ్ ద ఫింగర్తో కాకుండా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో సిస్టమేటిక్గా పరీక్ష చేసుకోవాలి. సెంటర్ నుంచి పెరిఫరీకి కానీ, పైనుంచి కిందకి కానీ, ఒక పక్క నుంచి ఇంకో పక్కకు కానీ అలా పరీక్ష చేసుకున్నట్టయితే వారికిగా వారికి వారి శరీరం మీద, వారి చెస్ట్ మీద అవగాహన పెరిగి అందులో వచ్చే చిన్న చిన్న మార్పుల్ని గుర్తించి డాక్టర్ గారి నోటీస్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ప్రిఫరబుల్లీ నెలకు ఒకసారి పీరియడ్స్ అయిపోయిన తర్వాత, అంటే మెన్స్ట్రల్ సైకిల్ అయిపోయిన ఒక వారం తర్వాత, ఎందుకంటే బ్రెస్ట్ అప్పుడు సప్పులుగా ఉంటాయి, పీరియడ్స్ కొంత లంపీగా టెండర్గా ఉంటాయి కాబట్టి ఆ టైంలో కాకుండా పీరియడ్స్ అయిన ఒక 1 వీక్ తర్వాత కనుక చేసుకున్నట్టయితే ఈజీగా గుర్తించవచ్చు. స్నానం చేసేటప్పుడు సోప్ రాసుకున్న తర్వాత అప్పుడు స్లిప్ అయ్యి చిన్న చిన్న లమ్స్ కూడా ఐడెంటిఫై చేయగలం కూర్చొని. ఆ తర్వాత రూమ్కి వచ్చి పడుకొని షోల్డర్ బ్లేడ్ కింద చిన్న పిల్లో పెట్టుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ షోల్డర్ బ్లేడ్ కింద పిల్లో పెట్టుకొని రైట్ హ్యాండ్తో లెఫ్ట్ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకోవాలి. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ బ్రెస్ట్ని షోల్డర్ బ్లేడ్ కింద పిల్లో పెట్టుకొని పడుకొని ఎగ్జామిన్ చేసుకోవాలి. ఆ తర్వాత అద్దం ముందు నుంచొని బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ ఏమైనా మార్పులు ఉన్నాయా, స్కిన్ ఎలా ఉంది, ముడతలు పడిందా, నరాలు ఒగ్గినట్టు ఉన్నాయా, ఏదైనా పుండ్లు పడ్డాయా, ఆ తర్వాత ఒకసారి నిప్పుల్ని స్క్వీజ్ చేసి ఏమైనా డిశ్చార్జ్ వస్తుందా, బ్లాకిష్ కానీ బ్రౌనిష్ కానీ బ్లడీ డిశ్చార్జ్ కానీ కనుక ఉన్నట్టయితే వెంటనే వారి దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ కానీ సంప్రదించి అది క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్. వాళ్ళు అలా ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా ఆ గడ్డల్లో పెయిన్ లాంటిది ఉంటుందంటారా డాక్టర్? ఏం పెయిన్లెస్గా ఉంటుందా, ఎలా ఉంటుందంటారు? జనరల్గా పెయిన్లెస్ లంప్స్ ఆర్ క్యాన్సరస్ అండి. జనరల్గా పెయిన్లెస్ లంప్స్ ఆర్ క్యాన్సరస్. ఆ పెయిన్ ఉన్న గడ్డలు జనరల్గా క్యాన్సర్ ఉండవు, బట్ అలా అని చెప్పలేము. కొన్నిసార్లు పెద్ద పెద్ద గడ్డలు, క్యాన్సర్ గడ్డలు కూడా ర్యాపిడ్గా పెరిగినప్పుడు పెయిన్ ఉండవచ్చు. చాలామంది స్త్రీలు పెయిన్లెస్ లంప్స్ క్యాన్సరస్, పెయిన్ ఉన్న గడ్డలు క్యాన్సర్ కాదు, దీంట్లో పెయిన్ ఉందని అశ్రద్ధ చేసామంటారు. అసలు ఏ గడ్డను కూడా ఎవరు అశ్రద్ధ చేయకూడదండి. ఎవరు కూడా ఎప్పుడు కూడా చిన్న వయసులో, అంటే అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు అని కాదు, చిన్న చిన్న పిల్లల్లో అంటే 12 to 19 ఇయర్స్ మధ్యలో టీన్స్లో రకరకాల గడ్డలు బ్రెస్ట్లో వస్తుంటాయి. అవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 100కు 99% అవి క్యాన్సర్ గడ్డలు కావు. అయినప్పటికీ కూడా వారి ఫ్యామిలీ డాక్టర్కో వారి లేడీ డాక్టర్కో సంప్రదించి అది ఏ రకమైన గడ్డ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత పెద్ద వయసులో ఎస్పెషల్లీ 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఏదైనా గడ్డ వచ్చినట్టయితే ఖచ్చితంగా వారి ఫ్యామిలీ ఫిజిషియన్ సంప్రదించి అది క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ 30 సంవత్సరాల తర్వాత కొత్త గడ్డ కనుక వచ్చినట్టయితే చాలా ప్రమాదకరం. 80 సంవత్సరాల వయసున్న స్త్రీలలో 100కు 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. సో 80 సంవత్సరాల వయసులోనో ఆ తర్వాత పైబడిన వాళ్ళలోనో ఎటువంటి లంప్ ఉన్నా కూడా మోస్ట్లీ అది క్యాన్సరస్ లంప్ కావచ్చు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిశీలించుకోవాలి. చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు ఈ వయసులో ఎందుకు అని. ఆ వయసులో వచ్చే క్యాన్సర్స్ అన్ని జనరల్గా క్యూరబుల్, జస్ట్ సింపుల్ సర్జరీ లేదా చిన్న చిన్న ట్యాబ్లెట్స్తో కూడా అవి పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏ వయసులో కూడాను ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డని ఆ బ్రెస్ట్ లంప్ని అశ్రద్ధ చేయకూడదు. అన్ని లంప్స్ క్యాన్సర్ గడ్డలు కావు, అది వెరీ ఇంపార్టెంట్. బట్ ఎనీ లంప్ మస్ట్ బి సీన్ బై దేర్ ఫ్యామిలీ ఫిజిషియన్ ఆర్ వాళ్ళ దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ గారిని సంప్రదించి చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. యా డాక్టర్, మీరు చెప్తున్నారు అన్ని లంప్స్ క్యాన్సర్ కారకాలు కావు అని చెప్తున్నారు. అది ఎలా డయాగ్నోస్ చేస్తారు, ఎలా ఉంటుందంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా అని ఎలా డయాగ్నోస్ చేస్తారు మీరు? క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ బయాప్సీ, కోర్ బయాప్సీ లేదా గన్ బయాప్సీ అంటుంటాం. జనరల్గా మన లంప్ చూసినప్పుడు పేషెంట్స్కి అదర్వైజ్ ఆల్సో కొంతమందికి స్క్రీనింగ్, ఐ విల్ కమ్ టు ఇట్ లిటిల్ లేటర్, లంప్ చూసినప్పుడు మ్యామోగ్రఫీ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఓల్డెన్ డేస్లో కన్వెన్షనల్ మ్యామోగ్రామ్ చేసేవారు. కన్వెన్షనల్ మ్యామోగ్రామ్ అన్న రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. 8 millimeters లంప్ సైజ్ వచ్చిన తర్వాతనే కన్వెన్షనల్ మ్యామోగ్రామ్లో ఆ లంప్ మనకు విజువలైజ్ అవుతుంది. ఆ తర్వాత డిజిటల్ మ్యామోగ్రామ్స్ అందుబాటులోకి వచ్చాయి. డిజిటలైజేషన్ ద్వారా అతి చిన్న లంప్స్ 2 to 3 millimeter లంప్ను కూడా మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు డిజిటలైజేషన్ ద్వారా అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఎక్స్పోజర్ టు ద పేషెంట్ మోర్ దెన్ హాఫ్ కన్నా తగ్గిపోయింది. చాలాసార్లు కన్వెన్షనల్ మ్యామోగ్రామ్లో ఒకవేళ సస్పిషియస్ లంప్ ఉన్నట్టయితే మ్యాగ్నిఫైడ్ వ్యూ తీసుకోవాల్సి ఉన్నట్టయితే మళ్ళీ పేషెంట్ని రీకాల్ చేసి మళ్ళీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. అప్పుడు రేడియేషన్ డోసు క్వాడ్రపుల్ అయిపోతుంది. అందుకని డిజిటల్ మ్యామోగ్రామ్లో ఈ డిసడ్వాంటేజ్ లేదు. బై ద ప్రెస్ ఆఫ్ బటన్ మనం మ్యాగ్నిఫైడ్ వ్యూ తీసుకోవచ్చు. ఆ మ్యాగ్నిఫైడ్ వ్యూలో అది ఖచ్చితంగా క్యాన్సరా కాదా తెలిసిపోతుంది. కానీ బ్రెస్ట్ ఈజ్ ఎ 3-dimensional ఆర్గన్.
2 డైమెన్షనల్ మ్యామోగ్రామ్ చేయడం కోసం బ్రెస్ట్ని కంప్రెస్ చేయడం జరుగుతుంది. అలా కంప్రెస్ చేసినప్పుడు ఇట్ ఇస్ వెరీ పెయిన్ఫుల్. ఇంకా చాలామంది డిటెస్ట్ బ్రెస్ట్ మ్యామోగ్రఫీ ఎగ్జామినేషన్. సో దానికోసం ఇప్పుడు 3 డైమెన్షనల్ డిజిటల్ మ్యామోగ్రామ్ అందుబాటులోకి వచ్చింది. అంటే ఇట్స్ లైక్ ఎ సిటీ స్కాన్ ఆఫ్ ద బ్రెస్ట్ అనమాట. 3 డైమెన్షనల్ డిజిటల్ మ్యామోగ్రఫీలో మ్యామోగ్రఫిక్ గ్యాంట్రీ సిటీ స్కాన్లో లాగానే పేషెంట్ బ్రెస్ట్ చుట్టూ షార్ట్ యాక్సిస్లో తిరుగుతూ మల్టిపుల్ రేడియోగ్రామ్స్ తీసుకొని ఆ తర్వాత ఒక పవర్ఫుల్ కంప్యూటర్ విల్ కంప్యూట్ ఉంటే వీడియో ఇమేజ్ ఆఫ్ ద ఎంటైర్ బ్రెస్ట్. సో ఇంతకు ముందులాగా కాకుండా ప్రతి లేయర్ ఆఫ్ ద బ్రెస్ట్ని మనము ఈ 3 డైమెన్షనల్ డిజిటల్ మ్యామోగ్రామ్లో విజువలైజ్ చేయగలుగుతున్నాం. ఈ 3 డైమెన్షనల్ డిజిటల్ మ్యామోగ్రామ్ వల్ల ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగటివ్స్ మనం 99% అవాయిడ్ చేయగలుగుతున్నాము. అతి చిన్న లంప్ని కూడా కేర్ఫుల్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాము. సో ప్రతి స్త్రీ కూడా అంటే స్క్రీనింగ్ ప్రోటోకాల్లో నెలకొకసారి వారికిగా వారు పరీక్ష చేసుకోవడంతో పాటు 30 సంవత్సరాలు వచ్చినాక బేస్ లైన్ మ్యామోగ్రాము, ఆ తర్వాత 35-40 తర్వాత వారి ఫ్యామిలీ హిస్టరీ, వారి యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి 2 to 3 yearsకి ఒకసారి ఈ 3 డైమెన్షనల్ డిజిటల్ మ్యామోగ్రాము, 50 తర్వాత మాత్రం అప్ టు 65 అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి ఈ 3 డైమెన్షనల్ డిజిటల్ మ్యామోగ్రామ్ చేయించుకోవడం ద్వారా దీన్ని టోమోసింథసిస్ అని కూడా అంటాం. క్యాన్సర్ రావడాన్ని మనం ముందుగా పసిగట్టవచ్చు. క్యాన్సర్ రావడాన్ని ముందుగా అర్లీగా డయాగ్నోస్ చేసినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ మోర్టాలిటీని తగ్గించాలంటే అర్లీగా క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం ఒకటే మార్గం. సో ఈ 3 డైమెన్షనల్ డిజిటల్ మ్యామోగ్రఫీ చేసి ఆ తర్వాత 3 డైమెన్షనల్ డిజిటల్ మ్యామోగ్రఫిక్ డైరెక్టెడ్ బయాప్సీ మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అనేక రకాలైన న్యూయర్ బ్రెస్ట్ బయాప్సీ సిస్టమ్స్ అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనవి, అతి ప్రాముఖ్యమైనవి కూడా వాక్యూమ్ అసిస్టెడ్ బ్రెస్ట్ బయాప్సీ సిస్టమ్. అంటే ఇంతకుముందులాగా మల్టిపుల్ పోక్స్ చేయకుండా జస్ట్ 1 సింగిల్ పాస్తోనే 3-4 కోర్స్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ అంటే ట్యూమర్ టిష్యూని తీసుకునే ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. అత్యంత తక్కువ పెయిన్తో, మోస్ట్ ఆఫ్టర్ ఇవన్నీ కూడా మనం లోకల్ ఎనస్థీషియా ఇచ్చి చేస్తాం కాబట్టి పేషెంట్స్ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎటువంటి పెయిన్ లేకుండా అవుట్ పేషెంట్ ప్రొసీజర్గా చిన్న వాక్యూమ్ అసిస్టెడ్ బ్రెస్ట్ బయాప్సీ సిస్టమ్, అల్ట్రాసౌండ్ గైడెన్స్ కానీ, స్టీరియోటాక్టిక్ 3 డైమెన్షనల్ డిజిటల్ మ్యామోగ్రఫిక్ డైరెక్టెడ్ బయాప్సీ సిస్టమ్ కానీ చేయటం ద్వారా మనం చాలా కేర్ఫుల్గా ఈ బయాప్సీ చేసి అది క్యాన్సరా కాదా నిర్ధారించవచ్చు. కొన్నిసార్లు పేషెంట్స్కి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉన్నప్పుడు, ఇంతకుముందు బ్రెస్ట్ సర్జరీ జరిగి ఉండొచ్చు, చిన్నప్పుడు లంపెక్టమీ చేసి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా సర్జరీ చేసి ఉండవచ్చు, ఆ పిల్లలు పుట్టినప్పుడు బ్రెస్ట్ యాబ్సెస్ వచ్చి ఉండవచ్చు. వాళ్ళలో మ్యామోగ్రఫీ పరీక్షకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రీవియస్ సర్జరీ వల్ల బ్రెస్ట్లో స్కారింగ్ కనబడి మ్యామోగ్రఫీ పరీక్షలో అది క్యాన్సర్ లాగా కనిపించవచ్చు. వీళ్ళకి ఎంఆర్ మ్యామోగ్రఫీ అంటారు, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ మ్యామోగ్రఫీ. ఈ ఎంఆర్ మ్యామోగ్రఫీ విత్ డైనమిక్ కాంట్రాస్ట్ ఇస్ ద బెస్ట్ టెస్ట్ టు డిటెక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ అసిమ్టమాటిక్ ఉమెన్. ఈ ఎంఆర్ మ్యామోగ్రఫీలో ఎటువంటి రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండా మనం కంప్లీట్ మ్యామోగ్రఫీ చేయవచ్చు. స్కార్డ్ బ్రెస్ట్లోనూ, ఇంప్లాంట్స్ ఉన్న బ్రెస్ట్లో కూడా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ఆ రిమైనింగ్ బ్రెస్ట్ టిష్యూలో ఎటువంటి లంప్స్ ఉన్నా కూడా ఐడెంటిఫై చేయవచ్చు. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ కూడా అందుబాటులోకి వచ్చింది. పెట్ అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ ఇది కృత్రిమ మేధస్తో పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేయటం వల్ల అత్యంత తక్కువ టైంలో, నాట్ మోర్ దెన్ 4 to 5 minutes టైంలో ఎంటైర్ బోత్ బ్రెస్ట్కి పెట్ ఎంఆర్ మ్యామోగ్రఫీ చేయవచ్చు. ఎంఆర్ మ్యామోగ్రఫీలో లంప్ ఉందో లేదో తెలుస్తుంది. పెట్ ఎంఆర్ మ్యామోగ్రఫీలో ఆ లంపులో మెటబాలిక్ యాక్టివిటీ ఉందా, క్యాన్సర్ ఉందా లేదా తెలిసిపోతుంది. తద్వారా చిన్న చిన్న క్యాన్సర్స్ని, మల్టీఫోకల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ని అత్యంత సులువుగా సున్నితమైన పరికరము, ఐడెంటిఫై చేసే సున్నితమైన పరికరము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ పెట్ ఎంఆర్ మ్యామోగ్రఫీ అనమాట. ఈ కొత్తగా ఈ పరికరం అందుబాటుతో మనం రెవల్యూషన్ చేయగలిగాము. ఇట్స్ ఎ గేమ్ చేంజర్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్. దీనివల్ల మనము అతి చిన్న లంప్స్ని కూడా, క్యాన్సరస్ లంప్స్ని కూడా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఎస్పెషలీ పోస్ట్ ఆపరేటివ్ సెట్టింగ్లో, అంటే ఒకసారి క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్ కన్జర్వేటివ్ సర్జరీ చేశారు, అప్పుడు ఆ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీలో వాటిలో స్కారింగ్ ఉంటుంది. వాళ్ళలో కనుక బ్రెస్ట్ క్యాన్సర్ తిరిగి వచ్చినట్టయితే ఈ పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ ఈజ్ అన్ ఐడియల్ టెస్ట్ టు డయాగ్నోస్ బ్రెస్ట్ క్యాన్సర్. రైట్ డాక్టర్ గారు, ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజింగ్ ఎలా డిఫైన్ చేస్తారు? జనరల్గా 1, 2, 3, 4 స్టేజెస్లో ఉంటుందండి. అర్లీగా డయాగ్నోస్ చేసినప్పుడు క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్టేజ్ 1లో డయాగ్నోస్ చేసినప్పుడు అబౌట్ 92% 5 years సర్వైవల్ ఉన్నట్టయితే, స్టేజ్ 4లో డయాగ్నోస్ చేసినట్టయితే 10 to 14% 5 years సర్వైవల్ ఉంటుంది. సో ఈ స్టేజింగ్ అంటే క్యాన్సర్ ఎంత దూరం పాకిందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.
దీనికి జనరల్గా హోల్ బాడీ పెట్ సిటీ కానీ హోల్ బాడీ పెట్ ఎంఆర్ కానీ చేయడం జరుగుతుంది. హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్లో సిటీ స్కాన్లో గడ్డ ఉంది లేదో తెలుస్తుంది, పెట్ సిటీ స్కాన్లో ఆ గడ్డలో క్యాన్సర్ ఉంది లేదో తెలిసిపోతుంది. సో పెట్ సిటీ కానీ ఇప్పుడు కొత్తగా పెట్ ఎంఆర్లో రేడియేషన్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది, మినిమం ఉంటుంది కాబట్టి పెట్ ఎంఆర్ ఇస్ ప్రిఫరబుల్ ఇన్వెస్టిగేషన్. మనం పెట్ సిటీ కన్నా చాలా యాక్యురేట్గా మనం స్టేజ్ చేయగలుగుతాం. సో పెట్ సిటీ లేదా పెట్ ఎంఆర్ ద్వారా ఎంటైర్ బాడీ స్క్రీన్ చేసుకొని ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉందో చూసుకొని క్యాన్సర్ యొక్క స్టేజ్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. అర్లీగా క్యాన్సర్ని కనుక మనం డిటెక్ట్ చేసినట్టయితే, డయాగ్నోస్ చేసినట్టయితే వాటికి సర్జరీ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. చాలా మందిలో ఒక అపోహ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ కనుక వచ్చినట్టయితే బ్రెస్ట్ మొత్తం తీసేస్తారని చాలా మంది భయపడుతూ ఉంటారు. అందుకని డాక్టర్ దగ్గరికి రావడానికి కూడా ఆందోళన పడుతూ ఉంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ కనుక మనం ముందుగా గుర్తించినట్టయితే బ్రెస్ట్ తీయకుండానే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేయడం ద్వారా మనము ఆ క్యాన్సర్ని మనం పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ యొక్క సైజులోను షేప్లో కూడా మార్పు రాకుండా చేసే సర్జరీనే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటారు. అంటే క్యాన్సర్ సర్జరీ చేసేటప్పుడు క్యాన్సర్ సర్జికల్ ప్రిన్సిపల్స్ కాంప్రమైజ్ అవ్వకుండా ప్లాస్టిక్ సర్జరీ టెంప్లెట్స్ వాడుతూ ప్లాస్టిక్ సర్జరీ యొక్క సహాయం కూడా తీసుకుంటూ మనం బ్రెస్ట్ సర్జరీ చేసిన దాన్నే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటారు. అంటే ఆపోజిట్ బ్రెస్ట్ సైజ్ ఎలా ఉందో ఈ బ్రెస్ట్ కూడా, అంటే ఆపరేట్ చేసే బ్రెస్ట్ కూడా అలానే మనం సైజు షేప్ ఇవ్వగలుగుతున్నాం. తద్వారా పేషెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయగలుగుతున్నాం. చాలాసార్లు ట్యూమర్ కనుక పెద్దదిగా ఉన్నట్టు గమనించినట్టయితే మనము ముందుగా దాన్ని డౌన్ సైజ్ చేసి ట్యూమర్ సైజుని తగ్గించి ఆ తర్వాత అంటే కీమోథెరపీ ద్వారా కానీ హార్మోన్ థెరపీ ద్వారా కానీ ట్యూమర్ సైజుని తగ్గించి ఆ తర్వాత సర్జరీ కనుక చేసినట్టయితే బ్రెస్ట్ యొక్క సైజులో షేప్లో మార్పు రాకుండా చేయగలుగుతాము. సో కొన్నిసార్లు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు అండర్ ఆర్మ్స్ చంకలో ఉండే లింఫ్ గ్లాండ్స్ తీయవలసి ఉంటుంది. ఆ చంకలో ఉండే లింఫ్ గ్లాండ్స్ తీసినప్పుడు చాలా మందిలో లింఫ్ ఎడిమా అంటే ఆ సైడ్ లింఫ్ ఎడిమా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ మధ్యకాలంలో సెంటెనల్ నోడ్ బయాప్సీ కూడా చేయడం జరుగుతుంది. సో అనేక రకాలైన ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ ద్వారా మనం ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి కూడా గుడ్ కాస్మెటిక్ రిజల్ట్ అట్ ద సేమ్ టైం బెస్ట్ సర్వైవల్ ఛాన్సెస్ ఇవ్వగలుగుతున్నాం. ఈ క్యాన్సర్ సర్జరీతో పాటు పోస్ట్ ఆపరేటివ్ హిస్టోపెథాలజీ రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళందరికీ కీమోథెరపీ, రేడియోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అంటే హార్పూన్యూ రిసెప్టార్ కనుక ఉన్నట్టయితే హర్సెప్టిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కొంతమంది ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి ప్రీ ఆపరేటివ్గా ఇమ్యూనోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇమ్యూనోథెరపీ అంటే మన ఓన్ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం. అంటే స్త్రీలలో సహజంగా, స్త్రీలలోనూ పురుషుల్లో కూడా టీ-సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. ఈ టీ-సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే కిల్లర్ సెల్స్ అంటారు టీ-సెల్స్ని. అది వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, అంటే కరోనా ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు, లేకపోతే క్యాన్సర్ సెల్ కావచ్చు. ఈ టీ-సెల్స్ వాటిని ఐడెంటిఫై చేసి వాటిని డిస్ట్రాయ్ చేస్తాయి. క్యాన్సర్ సెల్స్ ఆ టీ-సెల్స్ని బ్లాక్ చేస్తాయి. ఆ బ్లాక్ చేయడాన్ని అన్బ్లాక్ లేదా అన్మాస్క్ చేయడాన్ని ఇమ్యూనోథెరపీ అంటారు. చాలామంది క్యాన్సర్ పేషెంట్స్లో ఇప్పుడు ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో వచ్చే ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్ పేషెంట్స్లో ఇమ్యూనోథెరపీ చేయడం జరుగుతుంది. సో ఇమ్యూనోథెరపీ చేయడం ద్వారా వారికి మంచి సర్వైవల్ బెనిఫిట్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. అలాగే క్యాన్సర్ సర్జరీ తర్వాత, ఎస్పెషల్లీ కన్జర్వేటివ్ సర్జరీ తర్వాత పేషెంట్స్కి పోస్ట్ ఆపరేటివ్ రేడియోథెరపీ కూడా అవసరపడుతుంది. ఇంతకుముందు కాలంలో రేడియేషన్ థెరపీ 25 రోజులు, 30-40 రోజులు కూడా ఇవ్వడం జరిగేది. ఇప్పుడు కొత్తగా సైబర్ నైఫ్ అనే ఒక స్పెషలైజ్డ్ రేడియేషన్ డెలివరీ సిస్టమ్, ఇట్స్ ఎ స్టీరియోటాక్టిక్ రోబోటిక్ రేడియేషన్ డెలివరీ సిస్టమ్ ద్వారా ఇంతకుముందు 30-40 రోజుల్లో ఇచ్చే రేడియేషన్ని 3 to 5 డేస్లోనే చేయటం జరుగుతుంది. తద్వారా బ్రెస్ట్ యొక్క టెక్స్చర్, అంటే ఫుల్ డోస్ రేడియేషన్ ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో వచ్చినప్పుడు బ్రెస్ట్ యొక్క కన్సిస్టెన్సీ మారిపోయేది, స్కిన్ కలర్ మారిపోయేది. ఇప్పుడు అవన్నీ కూడా లేకుండా జస్ట్ 3 to 5 డేస్లోనే సైబర్ నైఫ్ పరికరం ద్వారా మనం రేడియేషన్ ఇచ్చినప్పుడు జస్ట్ ఆ ఎస్బిఆర్టీ అని కూడా అంటాం, ఆ పార్ట్ వరకే రేడియేషన్ ప్రిసైజ్గా ఫోకస్ చేయటం ద్వారా బ్రెస్ట్ యొక్క స్కిన్లో కానీ బ్రెస్ట్ యొక్క కన్సిస్టెన్సీలో కానీ ఎటువంటి మార్పు లేకుండా రేడియేషన్ ఇవ్వగలుగుతున్నాం. దీంతోపాటు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లైనియర్ యాక్సలరేటర్ అంటే కృత్రిమ మేధస్తో పనిచేసే రేడియేషన్ డెలివరీ చికిత్స పరికరం ద్వారా రేడియేషన్ ఇచ్చినప్పుడు ప్రిసైజ్గా ట్యూమర్ని మాత్రమే టార్గెట్ చేయడానికి, పక్కన ఉన్న నార్మల్ కణజాలాల మీద రేడియేషన్ డోస్ తగ్గించడానికి కూడా అవకాశం ఏర్పడింది. సో ఈ నూతన రేడియేషన్ చికిత్సా పరికరాల ద్వారా
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బ్రెస్ట్కి పర్ఫెక్ట్గా రేడియేషన్ ఇవ్వగలుగుతున్నాం. దీంతో పాటు ఈ కీమోథెరపీ కూడా చాలా మంది పేషెంట్స్కి అవసరపడవచ్చు. కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కీమోథెరపీ జనరల్గా 4 to 8 సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. కీమోథెరపీతో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి, చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కీమోథెరపీ తీసుకోవడం కన్నా క్యాన్సర్తో మరణించడమే బెటర్ కదా అని చాలా మంది పేషెంట్స్ ఇప్పటికీ కూడా నాతో అంటుంటారు. మనం ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేసినప్పటికీ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి అనేక రకాలైన నూతన మనకి మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చాయి. కీమోథెరపీతో ఉండే మేజర్ సైడ్ ఎఫెక్ట్ హెయిర్ లాస్. దీనికి చాలామంది భయపడుతుంటారు అండ్ కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుందని చాలామంది భయపడుతుంటారు. ఇప్పుడు ఈ హెయిర్ లాస్ కూడా ప్రివెంట్ చేయడానికి స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. అంటే కీమోథెరపీ ఇస్తున్న సమయంలోనే స్కాల్ప్ని కనుక మనం పూర్తిగా కూల్ చేసినట్టయితే ఒక ఐస్ క్యాప్ పెట్టి అదొక స్పెషలైజ్డ్ స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కీమోథెరపీ ఇస్తున్నప్పుడు ఆ స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ పెట్టినట్టయితే స్కాల్ప్కి రక్త ప్రసారం తగ్గిపోయి ఆ కీమోథెరపీ డ్రగ్ కాన్సన్ట్రేషన్ స్కాల్ప్లోకి తక్కువగా వెళ్ళి ఆ స్కాల్ప్లో ఉండే హెయిర్ లాస్ని మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం. తద్వారా పేషెంట్కి ఇంప్రూవ్డ్ కాస్మెటిక్ రిజల్ట్ ఉంటుంది. సో చాలామంది ఇది ఉపయోగించుకోవడం ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. సో ఈ కీమోథెరపీతో పాటు వచ్చే ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి కూడా అనేక రకాలైన పోస్ట్ కీమోథెరపీ మెడికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. సో ఐ డోంట్ కాల్ ఇట్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్, బట్ ఇంతకు ముందులాగా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకుండా మనం కీమోథెరపీ ఇవ్వగలుగుతున్నాం. కొన్ని రకాల స్పెషల్ గ్రూప్స్ ఆఫ్ పేషెంట్స్కి HER2 రిసెప్టార్ కనుక పాజిటివ్ ఉన్నట్టయితే ట్రాస్టుజిమాబ్ లేదా హర్సెప్టిన్ అనే మోనోక్లోనల్ యాంటీబాడీ ఇవ్వడం ద్వారా వారికి లైఫ్ స్పాన్ సిగ్నిఫికెంట్గా మనం ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అనేక రకాలైన HER2 మాలిక్యూల్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని పేటెంటెడ్ మాలిక్యూల్స్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి. వీటి ద్వారా 4th స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా సిగ్నిఫికెంట్గా వారి లైఫ్ స్పాన్ పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. అండ్ కొన్ని రకాల లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ప్రీ ఆపరేటివ్గా ఈ ట్రాస్టుజిమాబు, పర్టుజిమాబు ఇలాంటి మోనోక్లోనల్ యాంటీబాడీ ఇచ్చి ట్యూమర్ సైజ్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం ద్వారా క్యాన్సర్ పేషెంట్స్కి సర్వైవల్ పెంచడానికి కూడా అవకాశం ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.